హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ ఫ్యాక్ట్స్. సో నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్న వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ మీకు చూపిస్తూ ఉంటాయి. సో విషయంలోకి వెళ్తే సింగర్ శిరీష. ఈ పేరు చెప్పగానే ఆమె పాడిన కొన్ని వందల ఫోక్ సాంగ్స్ గుర్తొస్తాయి. బావల్ల, అలాగే ఏమే పిల్ల సాంగ్తో స్టార్ అయిపోయింది. ఇంతకీ ఈవిడ ఎక్కడ పుట్టారు, అలాగే వీళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి, మ్యారేజ్ డీటెయిల్స్ ఏంటో వీడియో ఎండ్ వరకు చూసి తెలుసుకోండి. శిరీషాది సిరిసిల్ల. వీళ్ళు పద్మశాలి కుటుంబానికి చెందిన వాళ్ళు. శిరీష వాళ్ళు బట్టలు నేస్తూ ఉంటారు. ఈవిడకి అన్న తమ్ముడు ఉన్నారు. అయితే శిరీష తన చిన్న వయసులోనే సినిమాటోగ్రాఫర్ శివ వేల్పునని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. చాలా రోజులు బాగానే ఉన్నారు. శిరీష తన హస్బెండ్తో కలిసి చాలా రీల్స్ చేసి పోస్ట్ చేసింది. అలాగే వీళ్ళ జంటకి ఫాలోయింగ్ కూడా చాలా బాగానే ఉంది. ఇలా సింగర్ శిరీష మంచి మంచి ఫోక్ సాంగ్స్ పాడుతూ లైఫ్ని లీడ్ చేస్తుంది. తీరా చూస్తే శిరీష తన భర్తతో కలిసి చేసిన రీల్స్, డ్యాన్స్ వీడియోస్ అన్నీ డిలీట్ చేసింది. ఫ్యాన్స్ అందరూ ఎందుకు డిలీట్ చేసిందో అని డౌట్ పడి చాలా కమెంట్స్ చేసినప్పటికీ ఆమె దేనికి రియాక్ట్ కాలేదు. అసలు విషయం ఏంటంటే సింగర్ శిరీష అలాగే శివ వేల్పుల విడిపోయారు. అఫీషియల్గా శిరీష అయితే ఎక్కడా చెప్పలేదు. కానీ ఫోక్ యాక్టర్ సంపంగి రాజేశ్వరి అలాగే శివ వేల్పుల పెళ్లి చేసుకున్న ఇమేజెస్ అనేవి సంపంగి రాజేశ్వరి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒకసారి రాజేశ్వరి శివ వేల్పులతో కలిసి దిగిన పిక్ని స్టోరీ పెట్టింది. అది చూసిన శిరీష ఫ్యాన్స్ రాజేశ్వరిపై నెగిటివ్ కమెంట్స్ చేయడం మొదలుపెట్టారు. కొన్ని డేస్ రాజేశ్వరి కమెంట్స్ ఆఫ్ చేసుకోవడం కూడా జరిగింది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే అర్థమైపోయిన విషయం ఏంటంటే అఫీషియల్గా సింగర్ శిరీష వాళ్ళు విడిపోయారని చెప్పకపోయినప్పటికీ శిరీష అండ్ శివ వేల్పుల విడిపోయారనే చెప్పవచ్చు. దీనిపై మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఏదేమైనప్పటికీ శిరీష కొన్ని రోజులు ఫోక్ సాంగ్స్కి దూరం ఉందనే చెప్పాలి. మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది. ఫోక్ సాంగ్స్ పాడుతూ ఇండిపెండెంట్గా తన లైఫ్ని లీడ్ చేస్తుంది. దీనిపై మీ స్పందన ఏంటో కమెంట్ చేసి తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.